నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ భవానీ కృష్ణ యాదవ్ గారు ఉన్నారు. ఈ రోజు ఆయన మన స్టూడియోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇది కూడా ట్రెండింగ్ అయిపోయింది డైవర్స్ అంటే. సో డైవర్స్ గురించి డిస్కస్ చేయడానికి అయితే సార్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రెసెంట్ డైవర్స్ అంటే అది ఒక ట్రెండ్ లాగా మారిపోయింది. ఈ డైవర్స్ అంటే మార్కెట్ లో ఇప్పుడు మెయిన్ గా ఎక్కడికి వెళ్ళినా డైవర్స్ అనే ఉంది, ఏడ చూసినా. డైవర్స్ అవ్వడానికి ఒక అమ్మాయి రీజనా లేకపోతే అబ్బాయి రీజనా? అమ్మాయి రీజన్ అబ్బాయి రీజన్ అనేది చెప్పకూడదమ్మా. సో మేము చూసేదాన్ని బట్టి, మేము చూసే డైవర్స్ కేసుల్లో ఏమవుతుందంటే ప్రజెంట్ పెళ్లి చేసుకున్న 10 రోజులకు విడిపోతున్నారమ్మా. పెళ్లి చేసుకున్న 15 రోజులకు, వారం, ఒక రోజు కూడా ఉండకుండా కేసెస్ చేసుకుంటున్నారు, డివోర్స్ కి వెళ్తున్నారు. సో ఈ ఎందుకు అనేది ఏంటంటే ఈ అడ్జస్ట్మెంట్ లేకపోవడం వల్ల. బేసిక్ భార్యాభర్తల మధ్య అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వినాలి. ఒకళ్ళు ఏదైనా డిసిజన్ తీసుకుంటే ఇంకొకళ్ళు దాన్ని గౌరవించాలి. అదే కానీ నేను చెప్పిందే వినాలి, నువ్వు చెప్పింది వినాలి అనే కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు అది ఎప్పటికీ నిలబడదు. ఒకప్పుడు మన తల్లిదండ్రుల కాలంలో ఒక డిసిషన్ తీసుకుంటే ఫాదర్ డిసిషన్ తీసుకుంటే మదర్ రెస్పెక్ట్ ఇచ్చేది, మదర్ తీసుకుంటే ఫాదర్ రెస్పెక్ట్ ఇచ్చాడు. ఈ రోజుల్లో అది లేదు. ఆ ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ హౌసెస్ లో ఉండడం వల్ల, వీళ్ళిద్దరే ఉండడం వల్ల, వీళ్ళు అరుచుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా కానీ వేరే మనిషి లేకపోవడం వల్ల ఇది అనేది ఎక్కువ అవుతుంది. సో అదే తల్లిదండ్రులతో సమక్షంలో వీళ్ళు ఉంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీతో ఉంటే వీళ్ళు ఏమైనా మనస్పర్ధలు వచ్చినా తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు, లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవారు గమనిస్తూ ఉంటారు. అలాంటిది లేకపోవడం వల్ల ఇది విచ్చలవిడిగా అయిపోతుంది. ప్రతి వారు ఇది ఎక్కువ, దీని సివియారిటీ అనేది తగ్గిపోవట్లేదు, ఎంతవరకు పెరుగుతుంది తప్ప వీళ్ళిద్దరు ఉండడం వల్ల తగ్గట్లేదు. అదే ఇంట్లో పెద్దవారు ఉండడం వల్ల వీళ్ళకి సర్ది చెప్తారు. ఆ కాన్సెప్ట్ ఇక్కడ లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ హౌస్ లో ఉందాం అనుకున్నారు, పెళ్ళి అవ్వకుండా. సరే, ఎక్కువ అమ్మాయిలు ఉందాం అనుకున్నారు. సో అబ్బాయిలు చాలా వరకు తల్లిదండ్రులతో ఉందాం అనుకుంటారు. అది ఒరిజినల్ అమ్మ, అది అబద్ధం చెప్పడం లేదు. ఆ సర్టిఫికేట్ నేను ట్రూ చెప్తా కాబట్టి చెప్తున్నాను. ట్రూత్ అనేది ఏంటంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ ఇండివిజువల్ గా ఉందామని ప్రిఫర్ చేస్తున్నారు ఆఫ్టర్ మ్యారేజ్. నాట్ ఏ బీయింగ్ ఏ బాయ్, యాస్ ఏ అడ్వకేట్ who I seeing these divorce cases a lot. So I'm telling you this thing, like people are only focusing on individuality, they want to live in separately. సో ఈ సపరేట్ అనే కాన్సెప్ట్ ఉమ్మడి కుటుంబాలని లేకపోవడం వల్లే ఈ డివోర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అదే ఎక్కువ ఫ్యామిలీతో ఉన్నారనుకోండి, సర్ది చెప్తారు, మంచి చెడు ఉంటుంది, టాప్ ఈ మైండ్ సెట్ అనేది డైవర్స్ అవుతూ ఉంటుంది, మొత్తం డివేట్ అవుతూ ఉంటుంది. అక్కడ లేదు, ఇక్కడ డివేట్ అవ్వడం లేదు. ఎంతవరకు వీళ్ళిద్దరే ఆ గొడవ అనేది పెరుగుతుంది తప్ప తగ్గడానికి లేదు కదా వేరే అవకాశం. సో అది మెయిన్ రీజన్, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల అండ్ గౌరవించుకోలేకపోవడం వల్ల, డిసిషన్ అనేది నేను చెప్తే వినాలి, నువ్వు చెప్తే వినాలి అనే కాన్సెప్ట్ అవడం వల్ల ఈ డివోర్స్ కేసు ఎక్కువ అవుతుంది. ఓకే, ఇప్పుడు రీజన్ ఏమంటారు సార్? మరి అబ్బాయి ఫాల్ట్ అంటారా, అమ్మాయి ఫాల్ట్ అంటారా? అబ్బాయి ఫాల్ట్ కాదు, అమ్మాయి ఫాల్ట్ కాదు, వ్యవస్థ అనేది పాడైపోయింది. సర్ది చెప్పే వ్యవస్థ లేకుండా పోయింది. డైవర్స్ కావాలంటే తీసుకో, డైవర్స్ అనేది ఏదో చాక్లెట్ కొనుక్కున్నట్టు, కొట్లోకి వెళ్ళి కొనుక్కుంటే చాక్లెట్ అంత ఈజీ కొనుక్కున్నట్టు డైవర్స్ అనేది ఈ రోజుల్లో నడుస్తుంది. సో ఈ డైవర్స్ అనే దాన్ని ఎంతవరకు వెళ్తుందంటే 2040కి వచ్చేసరికి 2040, 2050లో పెళ్లి వ్యవస్థ అనేది, మ్యారేజ్ వ్యవస్థ అనేది కంప్లీట్ గా అస్తవ్యస్తం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఫ్యూచర్ లో మ్యారేజెస్ అనేది లేకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రజెంట్ లీవ్ ఇన్ అనే ట్రెండింగ్ ఉంది. లీవ్ ఇన్ కూడా అయిపోయి ఇండివిజువాలిటీ ఉంటారు, ఎవరికి వాళ్ళే ఉంటారు, పెళ్లి అనే కాన్సెప్టే ఉండదు. చూస్తున్నాం సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు యంగ్ యూత్ బాయ్స్ అయితే అంటున్నారు అసలు మాకు పెళ్లిలే వద్దని, హెరాస్ అయిపోయారు, చూస్తే భయపడుతున్నారు. అతుల్ సుభాష్ రీసెంట్ చనిపోయాడు, ఫేక్ 498 కేసు. 498 కేసు అని ఒక అస్త్రం అయిపోయింది ఆడవాళ్ళు. ఒరిజినల్ గా ఏంటంటే అమ్మ, ఇది 498 కేసు అనేది డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ఎవరైనా ఆడపిల్లలు ఇంట్లో ఏదైనా కట్నం, డౌరీ హెరాస్మెంట్ ఏమైనా ఇలాంటివి ఏమైనా ఉంటే దీనికి ఉపయోగపడింది. కానీ దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఒక్కరోజు కాపురం ఉండకుండా కూడా కట్నం ఎక్కువ అడుగుతున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ చేశారంటాం ఎంతవరకు కరెక్ట్? రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా పిల్లు వేస్తున్నారు దీని మీద. జెన్యున్ గా వాడుకోవాలి కేసుని, కానీ దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి అబ్బాయిల్లో విరక్తి వచ్చింది పెళ్ళి అనేది. అరే ఈడు చూస్తే రేపు విడాకులు అంటాడు, నిన్నగా మొన్న నా ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నాడు వాడు విడాకులు అంటాడు, నేను రేపు చేసుకున్నాడు వాడు విడాకులు అంటాడు, అందరు విడాకులు ఉన్నప్పుడు ఇంక పెళ్లికి అనే దానికి ఇంకా అర్థమే ఉంది. సో ఈ పెళ్లి కంటే హ్యాపీ లైఫ్, సింగిల్ లైఫ్ సో బెటర్ అని కాన్సెప్ట్ లోకి వచ్చేస్తున్నారు. వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంట అన్నట్టు కాన్సెప్ట్ లోకి వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఎట్లా అంటే లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు, చేసుకున్న తర్వాత వాళ్ళ హస్బెండ్ జాబ్ చెయ్యడు, ఆ జాబ్ చెయ్యకుండా ఇంట్లోనే ఉంటారు. అండ్ ఈమె అయితే వైఫ్ గా ఈమె జాబ్ కి వెళ్తుంది, ఈమె వర్క్ చేస్తుంది, చూసుకుంటది హస్బెండ్ ని. బట్ ఇక్కడ నుండి ఈయన టార్చర్ ఏమని చేస్తారంటే నాకు కట్నం కావాలా, లవ్ మ్యారేజ్ చేసుకొని అమ్మాయిని ఇంట్లో నుండి తీసుకెళ్లిపోయి మ్యారేజ్ చేసుకొని తర్వాత అమ్మాయిని హెరాస్ చేస్తారు డౌరీ గురించి అని. సో అలాంటి బాయ్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? అలాంటి బాయ్స్ ఉండారు కాబట్టి ఈ 498 కేసు అనేది ఉంది, ఈ సెక్షన్ అనేది ఉంది. ఈ సెక్షన్ పర్టికులర్ మంచిగా వాడుకోవాలంటే ఇలాగా అమ్మాయిలు ఎవరైతే కష్టపడుతున్నారో, ఇలాంటి ఎదవల వల్ల ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఉపయోగపడే సెక్షన్ 498. కానీ ఇది ఎలా వాడాలంటే, ఇప్పుడు నీ మీద హెరాస్మెంట్ అయింది,
ఒక ఆడపిల్ల మీద హెరాస్మెంట్ అయింది, భర్త ఏం చేయకుండా హెరాస్మెంట్ చేస్తున్నాడు, కట్నం అడుగుతున్నాడు, అదనపు కట్నం అడుగుతున్నాడు, అప్పుడు మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళ మీద అదనపు కట్నం మరియు డొమెస్టిక్ వైలెన్స్ కింద ఆ సెక్షన్స్ కింద 498 ఇంక్లూడ్ అయ్యింది ఆ సెక్షన్. అప్పుడు వాళ్ళ మీద కేసు పెడితే వీళ్ళ మీద క్రిమినల్ కేసు అవుతుంది, వీళ్ళ కోర్టుకి వీళ్ళ పనిష్మెంట్ ఉంటుంది. సో అట్లా వాడుకోవాలి ఈ సెక్షన్ ని, అంతేగాని మిస్యూజ్ చేసుకోకూడదు. ఇది ఒక మంచి చట్టం. ఈ చట్టంలో మంచి సెక్షన్ అనేది 498, ఎస్పెషల్లీ పెళ్ళైన ఆడవారి కోసం. క్రితం ఎప్పుడు కట్నాలు అనేవి ఘోరంగా ఉండేవి, ఈ కట్నం మీద ఎదురయ్యే అదనపు కట్నం కేసులు ఎక్కువ ఉండేవి. సో ఈ 490 కేసు ఒకప్పుడు మంచిగా వాడుకున్నారు. ఇప్పుడు ఇది ఒక అబ్బాయిల్ని టార్చర్ చేయడానికి, హెరాస్ చేయడానికి వాడుకున్న ఒక అస్త్రం లాగా అయింది ఒక ఆడపిల్లలకి. ఇది దీంట్లో మార్పులు కూడా చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. 498A కేసు అంటే ఏంటి సార్ అసలు? 498A కేసు అంటే ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డౌరీ హెరాస్మెంట్ ఒక స్త్రీ పైన, పెళ్ళైన స్త్రీ పైన జరిగితే ఈ సెక్షన్ అనేది ఇంక్లూడ్ అవుతుందండి. టు సేఫ్ గార్డ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్, మ్యారీడ్ ఉమెన్ కోసం ఈ సెక్షన్ అనేది తీసుకొచ్చారు. ఈ సెక్షన్ ప్రధాన ఉద్దేశం పెళ్ళైన ఆడవారిని కాపాడడం, డొమెస్టిక్ వైలెన్స్, ఇంట్లో హెరాస్మెంట్ జరగకుండా, అదనపు కట్నం కోసం వేధించకుండా, చిత్రహింసలు పెట్టకుండా కాపాడడానికి ఈ క్రిమినల్ కేసు అనేది ఉందండి. ఈ సెక్షన్ అనేది దానికోసమే ఉంది. కానీ సార్ ఇప్పుడు కొంతమంది అమ్మాయిలను చూస్తున్నాము, అంటే వాళ్ళ హస్బెండ్స్ పైన 498 కేసు పెట్టిన తర్వాత పోలీసులు కూడా పట్టించుకోవట్లేరని వాళ్ళ పైన కూడా కేసెస్ పెడుతున్నారు ఉల్టా. ఇది 498 కేసు అనేది వెళ్ళంగానే పెట్టరమ్మా. పెళ్లి విషయంలో సెన్సిటివ్ మ్యాటర్ ఇది. భార్యాభర్తలు కలిపి ఉంచడానికి, కాపురం చేయడానికి మాత్రమే ఈ వ్యవస్థ అనేది ఉంది. చట్టాలు, పోలీసులు, కోర్టులు ఇవన్నీ ఎందుకంటే మిమ్మల్ని విడదీయడానికి కాదు, ఉంది కలపడానికి ఉంది. ప్రతి ఒక్కరిని విడదీసుకుంటూ వెళ్తే ఏముండదు కదా. సో పోలీస్ వారు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ఇస్తారు. ఉమెన్ పోలీస్ స్టేషన్ అయినా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ ఇస్తారు. 1, 2, 3 సార్లు మీకు అవకాశం ఇస్తారు. మీరు మారతారు, డైరెక్ట్ మీరు వెళ్ళగానే కేసు పెట్టరు. ఏంటంటే మీ న్యూరల్ జీవితాన్ని పాడు చేసుకోకూడదు కదా. సో వాళ్ళు మిమ్మల్ని కలుపుదామనే ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే ఈ 3 కౌన్సిలింగ్ లోనూ మీరు కలవలేరని ఫిక్స్ అయ్యారనుకోండి, అప్పుడు మీ హెరాస్మెంట్ అనేది జెన్యూన్ హెరాస్మెంట్ మీ మీద పెట్టారు, ఒక ఆడపిల్ల దీని మీద బాగా ఇబ్బంది పడుతుంది అనుకుంటే అప్పుడు ఈ 498 కేసు అనేది పెడతారండి. అంతేగాని వెళ్ళంగానే పెట్టడానికి ఇది నార్మల్ కేసెస్ కాదు. ఈ కేసు పెట్టాలంటే ఒక జీవితం, ఇద్దరు జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఒక 2 కుటుంబాలు, ఒక 10 మంది ఇంట్లో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి ఈ కేసు అంత ఈజీగా పెట్టరండి. డౌరీ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఐ మీన్ ఎట్లా డౌరీ మీన్స్? ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. లైక్ నేను ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ మీకు, లవ్ మ్యారేజ్ చేసుకొని అబ్బాయి వితౌట్ ఎనీ జాబ్, ఆయనకి అసలు ఏం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా అమ్మాయి వాళ్ళ ఫాదర్ పైన డిపెండ్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఈ డౌరీ అనే కాన్సెప్టే లేదు. డౌరీ అనేది తీసుకోకూడదు. కట్నం అడిగేవాడు గాడిద అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో డౌరీ అనేది లేదు. ఈ డౌరీ కాకుండా కొంతమంది గిఫ్ట్ లాగా ఇస్తారు. సో ఇప్పుడు ఒక తల్లిదండ్రులకు 10 ఎకరాల ఆస్తి ఉంటుంది, కూతురికి ఇద్దాం అనుకుంటారు. ఇప్పుడు ప్రాపర్టీ ఉంటది కదా, ప్రాపర్టీ ఇప్పుడు కొడుకుకి కూతురికి సమాన హక్కు ఉంటుంది. సో అలాగే ఇస్తారు. అంతేగాని డౌరీ పేరు మీద అయితే ఏది వాల్యుబుల్ కాదు, అది లీగల్ గా వ్యాలిడ్ కూడా కాదమ్మా. డౌరీ అనే కాన్సెప్ట్ లేదు. డౌరీ అయితేనే ఈ 498 కేసు వచ్చింది. అంటే డిపెండ్ అయి ఉంటారు కదా సార్. ఇప్పుడు బాయ్స్ డిపెండ్ అవ్వకూడదు అమ్మా. ఎవరైనా భర్త అనేవాడు కాపురాన్ని ముందు నడిపేయాలి. ఎప్పుడైతే వాడు వెధవ ఇంట్లో కూర్చున్నాడో అమ్మాయి వదిలేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు డైవర్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు డైవర్స్ లో రీజన్స్ ఉంటాయి, చాలా రీజన్స్. ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు అబ్బాయి పని చేయకుండా మీ మీద ఆధారపడుతున్నా, మీరు పోషించాల్సిన అవసరం లేదు. మీరు పోషించాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఇద్దరు కలిసి కష్టపడాలి, లేకపోతే కష్టపడి కాపురాన్ని ముందుకు నడిపించాలి. అంతేగాని ఖాళీ కూర్చొని భార్య మీద డిపెండ్ అవుతారంటే అది ఈవెన్ ఇప్పుడు ఒకవేళ అబ్బాయికి హస్బెండ్ కి హెల్త్ బాగాలేని పరిస్థితుల్లో ఉపయోగపడింది. కానీ అంతా మంచిగుండి నేను చేయను, నువ్వు సంపాదించి, అది ఒక హెరాస్మెంట్. నిన్ను హెరాస్మెంట్ చేయనట్టు. నీ పిల్లల్ని చూసుకోవాలి కదా, నువ్వు జాబ్ చేయాలని నీకు గ్యారంటీ ఏమైనా ఉందా? చేయాలి, రూల్ ఉందా? నీకు అంత పర్టికులర్ నీ జాబ్ ఇవ్వాలని మార్కెట్లో లేదు కదా. సో భర్త అనేవాడు ముందు నడిపించాలి. అంతేగాని భార్య మీద ఆధారపడి నిలబడితే మాత్రం అది నిలబడదండి. ఈ 498 కింద కూడా దాని కింద మీరు డైవర్స్ తీసుకోవడం కూడా అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అయితే బాయ్స్ చాలా సూసైడ్ చేసుకుంటున్నారు సార్. రీజన్ ఏంటి అసలు? ఒక అతుల్ సుభాష్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, రీసెంట్ గా వాళ్ళ వైఫ్ అను వాళ్ళ ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా వీళ్ళందరూ అబ్బాయి మీద కావాలని కేసులు పెట్టి హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఒక జడ్జి కూడా అబ్బాయిని చూసి నవ్వింది. అవును, ఈ అబ్బాయి బాధపడుతుంది. అండ్ అతని శాలరీలో 50% అనేది మెయింటెనెన్స్ కింద తీసుకుంటున్నారు. అండ్ అబ్బాయి జెన్యూన్ పర్సన్ అని చెప్తున్నాడు. కానీ ఈ కోర్టులు అని వాళ్ళ మాట అనట్లేదు. ఈవెన్ జడ్జి కూడా నవ్వుతుందనేసరికి అబ్బాయి తట్టుకోలేకపోయాడు. ఈ ఫేక్ కేసుల్ని ఎవరు ఈ కేసుల్ని గురించి మాట్లాడట్లేదు, అబ్బాయిలకు అన్యాయం జరుగుతుందని, ఇతని జీవిత ఆధారంగానైనా కానీ ఈ ఫేక్ కేసులు తొలగిపోతాయని చెప్పి అతను ఒక 20 నిమిషాలు వీడియో తీసి ఆయన జీవితంలో ఏం జరిగింది, వాట్ ఇస్ వాట్ అని మరణ వాంగ్మూలాన్ని చెప్పి మరీ చనిపోవడం జరిగింది. అంటే అబ్బాయి ఎంత వరకు డిప్రెస్ అయి ఉంటాడు, దీని మీద ఎంత ఘనంగా
ఇబ్బంది పడ్డారు. ఆయన 200-300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరి కోర్టుకి వెళ్ళాడు ప్రతిసారి ఈ 498 కేసు అను డివోర్స్ కేసుల వల్ల. సో అబ్బాయి జాబ్ మానేసి లీవ్స్ పెట్టుకుని వెళ్ళాడు. అయినా అక్కడ ఆయన అన్యాయం జరుగుతుంది. జడ్జి గారు నవ్వడం అనేది, జడ్జి అనే వాళ్ళు బయాస్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. అలాంటి వారు నవ్వేసరికి అతను తట్టుకోలేకపోయాడు. సో న్యాయ వ్యవస్థ నాకు అన్యాయం చేస్తున్నప్పుడు ఇంకా ఎవరున్నారు ఈ దేశంలో? అంతకంటే అబో లా ఈస్ అల్టిమేట్ కదా, లా ఈస్ ఆల్ ద అబో. సో తర్వాత ఇక్కడ లేరు కదా, సో ఆయన తట్టుకోలేకపోయాడు, అందుకే సూర్యుడు చనిపోయాడు. సో బేసిక్గా మగవాళ్ళకి కొంచెం చట్టాలు అనేవి అతని ఫేవర్లో లేవు, మగవారికి ఫేవర్లో. బేసిక్గా చట్టాలు కొంచెం ఎక్కువ శాతం ఆడవారికి ఫేవర్గానే ప్రజెంట్ మన చట్టాలు ఉన్నాయి టు సేఫ్ గార్డ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్. కానీ అది మిస్యూజ్ అవుతున్నాయి అంతే. ఓకే ఓకే సార్, ఒక అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఇన్లాస్ లేదంటే వాళ్ళ హస్బెండ్ హరాస్మెంట్ చేస్తే వీళ్ళు అంటే లైక్ ఏం చేయాలి సార్? ఇప్పుడు ఒక అమ్మాయిగా ఏం చేయొచ్చు? ఒక అమ్మాయికి హెరాస్మెంట్ జరిగినా, ఒక అమ్మాయికి అదనపు కట్నం గురించి వేధించినా తిను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకున్న తర్వాత ఈ హెరాస్మెంట్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు తిను కన్సర్న్ ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద ఫిర్యాదు ఇవ్వచ్చు. ఏమనంటే నన్ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు మరియు నన్ను ఇంట్లో చిత్రహింసలు పెడుతున్నారు. ఎవరైతే చిత్రహింసలు పెట్టారో, జెన్యున్గా ఎవరైతే చిత్రహింసలు పెట్టారో ఫస్ట్ వాళ్ళ భర్త పేరు, తర్వాత వాళ్ళ అత్తగారు ఏమైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ అత్తగారి పేరు, లేదా వాళ్ళ మామగారు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మామగారి పేరు, లేదా ఆడబిడ్డలు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి, కొంతమంది ఆడబిడ్డలు ఉంటారు. బేసిక్ 90% ఆడబిడ్డలు చాలా మంచి వాళ్ళు ఉంటారు, 10% ఉంటారు కావాలని అన్నదమ్ములు కాపురాలు చెడగొట్టాలు ఉంటారు. వాళ్ళు వచ్చిన కోడల్ని హరాస్మెంట్ చేస్తారు. అలాంటి వారి మీద కేసులు పెట్టచ్చు. అంతేగాని వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉండే కాపురం చేసుకునే అమ్మాయి మీద కూడా కేసు పెడతాం అనేది తప్పమ్మ. 498 కేసులో ఇది బాగా జరుగుతుంది. సంబంధం లేని ఆడపడుచులను కూడా తీసుకొచ్చి ఈ కేసులు ఇంప్లీట్ చేస్తారు. అదే అండి, అందుకే బాగా ఫేక్ కేసులు పెడుతున్నారు. అమ్మాయి ఎక్కడో కాపురం చేసుకుంటుంది, వాళ్ళ కాపురం కూడా చెడగొడుతున్నట్టే కదా. ఒక ఆడపిల్ల మీద కేసు ఏంటంటే వాళ్ళ భర్త ఊరుకుంటాడా? అన్యాయంగా వాళ్ళ ఇద్దరు కాపురం చెడగొడుతున్నట్టుగా. అంటే నువ్వు ఎన్ని మంది కుటుంబాలు పాడు చేస్తావు? నువ్వు జెన్యున్ గా ఇమేజ్ చేస్తేనే పెట్టుకోవచ్చు. అంతేగాని ఎవరైతే వాళ్ళ ఇన్లాస్ ఉంటారో, ఎవరైతే వాళ్ళ కజిన్స్ ఉంటారో వాళ్ళందరి మీద కేసులు పెడతాం కరెక్ట్ కాదు. ఇప్పుడు జెన్యున్ హారాస్మెంట్ జరిగితే నువ్వు పెట్టు, లేకుండా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ మీ మరిది గారు ఉన్న ఆయన ఏమన్నా మిమ్మల్ని హారాస్మెంట్ చేస్తానా, వాళ్ళ ఇంకా ఇంట్లో పెద్దవారు ఎవరైనా హారాస్మెంట్ చేసినా జెన్యున్ హారాస్మెంట్ అయితే 498 లో అందరిని ఇంక్లూడ్ చేయొచ్చు అమ్మా. చేస్తే క్రిమినల్ కేసు అవుద్ది, అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.